అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు పాపులారిటీ పెరుగుతుంది. దీంతో వీటి సంఖ్యను పెంచడానికి కొత్త మార్గాల్లో నడపడానికి రైల్వే శాఖ చర్యలు చేపడుతుంది. చెన్నైలో ఈ రైళ్ల తయారీ వేగవంతమవుతోంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో వందే భారత్ రైళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక డిపో ఏర్పాటు కానుంది. విశాఖ జిల్లా మర్రిపాలెంలో సుమారు 300 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. అందుకు మర్రిపాలెంలో ఈ నిర్వహణ డిపో ఏర్పాటుకు అవసరమైన భూమి అందుబాటులో ఉంది. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి 4 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. విశాఖపట్నం, సికింద్రాబాద్, అదేవిధంగా 2 రైళ్ల ఏకకాలంలో తిరుగుతున్నాయి. 3వ రైలు విశాఖపట్నం నుంచి దుర్గ్, 4వ రైలు విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ కు వెళ్తున్నాయి. ఈ 4 రైళ్లలో సికింద్రాబాద్ నుంచి వందే భారత్ రైలు మధ్యాహ్నం బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుని రైలు నిర్వహణ పనులు ప్రస్తుతం విశాఖపట్నంలోని కోచ్ మెయింటెనెన్స్ డిపోలోనే జరుగుతున్నాయి. మిగిలిన 3 రైళ్ల నిర్వహణ ఆయా ప్రాంతాల్లోనే చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి 4 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. విశాఖపట్నం టు సికింద్రాబాద్ మధ్య 2 రైళ్లు ఏకకాలంలో తిరుగుతున్నాయి. అయితే 3వ రైలు విశాఖపట్నం నుంచి దుర్గ్కు, 4 రైళ్లు విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ కు వెళ్తున్నాయి. ఈ 4 రైళ్లలో సికింద్రాబాద్ నుంచి వందే భారత్ రైలు మధ్యాహ్నం బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరుకునే రైలు నిర్వహణ పనులు ప్రస్తుతం విశాఖపట్నంలోని కోచ్ మెయింటెనెన్స్ డిపోలోనే జరుగుతున్నాయి. మిగిలిన 3 రైళ్ల నిర్వహణ ఆయా ప్రాంతాల్లోనే చేస్తున్నారు. వందే భారత్ రైళ్లకు కొత్త డిపో ఏర్పాటుతో విశాఖపట్నం నుంచి నడిచే అన్ని వందే భారత్ రైళ్ల నిర్వహణ ఇక్కడే సులభతరం అవుతుందంటున్నారు. ఇది రైళ్ల సమయ పాలనను మెరుగుపరచడంతో పాటుగా నిర్వహణ ఖర్చులను కూడా తగ్గించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ వందే భారత్ రైళ్ల సేవలను విస్తరించే పనిలో ఉండడంతో విశాఖపట్నంలో డిపో ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. విశాఖపట్నం జోనల్ కేంద్రంగా మారడంతో భవిష్యత్తులో మరిన్ని వందే భారత్ రైళ్లు ఇక్కడి నుంచి నడిచే అవకాశం ఉంది. గుమగుమల వంటలే వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.